హలో ఎవ్రీవన్, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఇవి సగ్గుబియ్యం వడియాలు. మనకి స్నాక్గాను అన్నంలోకి చాలా బాగుంటాయి. ఇక్కడ నేను క్వాంటిటీస్తో సహా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుని కడిగి పెట్టుకోవాలి. రాత్రంతా నానాలవి. మార్నింగ్ మందపాటి కడాయి పెట్టుకుని దాంట్లో 7 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. అంటే ఒక గ్లాస్ మనం ఏదైతే తీసుకున్నామో క్వాంటిటీకి అదే గ్లాస్తో 7 గ్లాసెస్ నీళ్లు పోసుకుని హై ఫ్లేమ్లో మరగనివ్వాలి. ఇలా హై ఫ్లేమ్లో మరుగుతున్నప్పుడు మనం ఈ సగ్గుబియ్యం ఇక్కడ చెక్ చేసుకుందాం చూడండి. ఇలా నేను రాత్రంతా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా మొత్తం మెత్తగా అయిపోతుంది, పిండిలాగా. ఇవి లావు సగ్గుబియ్యం. ఇలా మరిగిన నీళ్ళల్లో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్న దగ్గర నుంచి గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే సగ్గుబియ్యం కిందకి వెళ్ళిపోయి అడుగున అంటేస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఈలోపు మనం 2 పచ్చిమిరపకాయలు అండ్ ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క వేసుకుని కొంచెం ఉప్పుతో గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేస్తే మనకి జ్యూస్ బాగా వస్తుంది కదా. అలా ఒక 2 స్పూన్స్ అల్లం పచ్చిమిర్చి జ్యూస్ని మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ నేను సగ్గుబియ్యం చూపిస్తున్నాను, అంతా ట్రాన్స్పరెంట్గా వచ్చింది కదా. ఇలా ఉన్నప్పుడు మనం ఈ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ అవడానికి 20 మినిట్స్ పడుతుంది. తర్వాత ఈ జ్యూస్ యాడ్ చేసుకుని ఇంకొక 10 మినిట్స్ ఉడికించుకుంటాం. ఇక్కడ లావు సగ్గుబియ్యం మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే అవి జిగురు ఉంటాయి కాబట్టి గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోవాలి. లేకపోతే ఆ జిగురు కింద అంటేసి మనకి మాడు వాసన వచ్చేస్తుంది. కాబట్టి ఇలా ఉడికినంతసేపు గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల నువ్వులు యాడ్ చేశాను. మనకి నువ్వులు హెల్త్కి మంచిది కదా. అండ్ దీంట్లో కూడా అక్కడక్కడ కనిపిస్తూ బాగుంటుంది. చూడండి, ఇక్కడ సగ్గుబియ్యం నువ్వులు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇవి కూడా కాసేపు ఉడికినట్లు అవుతాయి. మనం కొంచెం ఇందాక ఉప్పు అన్నీ వేసాం కదా, కారం పచ్చిమిర్చి కారంతో పాటు ఉప్పు చెక్ చేసుకుని కొంచెం ఏమన్నా తక్కువ అయితే కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి. ఇవి ఉప్పు కొంచెం తక్కువగానే ఉండాలి, అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పైకి నొరగలాగా వచ్చినప్పుడు మనకు అయిపోయినట్టు తెలుస్తుంది. అప్పుడు ఈ మందపాటి కడాయి నుంచి పల్చడి దాంట్లోకి వెడల్పాటి దాంట్లోకి తీసుకుంటే మనకు తొందరగా ఆరిపోతుంది. తెట్ట కట్టకుండా గరిటెతో కలుపుకుంటూ ఆరబెట్టుకోవాలి. కంప్లీట్గా ఆరిన తర్వాత మాత్రమే వడియాలు పెట్టుకోవాలి. గుడ్డ మీద అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా ఒక షీట్ మీద అయినా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా 2 రోజుల్లో మనకి చక్కగా ఎండిపోతాయి. పెద్ద పెద్ద వడియాలు పెట్టుకుని గ్యాప్తో పెట్టుకుంటే అన్నీ కలవకుండా వస్తాయి. ఇక్కడ నేను వేయించి చూపిస్తాను. ఇలా వేయించుకున్నాను నేను, చాలా క్రిస్పీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్స్లో మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.